This conference will now be recorded. నేను మార్నింగ్ రికార్డెడ్ సెషన్ కూడా మీకు పంపించాను, మీకు ఓకేనా, మెయిల్ పంపించాను, చూసుకున్నారు అది? నేను చూడలేదండి అది. మనం డిస్కస్ చేసింది మార్నింగ్ సెషన్ ఉంది కదా, ఆ సెషన్ నేను రికార్డ్ చేసి పంపించాను అనమాట ఓటు మీటింగ్. ఓకే నేను చూడలేదు. యాక్చువల్గా అయిపోయింది, నెట్ పోయింది, కరెంట్ పోయింది కదా. ఓకే ఓకే. ఓకే, మనం మార్నింగ్ సెషన్లో జాయినర్ గురించి డిస్కస్ చేసాం అండ్ అట్ ది సేమ్ టైం హోమోజీనియస్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాం. హోమోజీనియస్ అంటే if sources are relational in nature and available in the same place, we imported that respect to relational sources from the same source, same RDBMS, that single user, then we can call them as homogeneous data sources. The homogeneous data source means same database with a single user, a single schema comes under homogeneous data source. If sources are relational and homogeneous in nature, then we can apply the join condition itself in the source code for transformation in order to increase the performance. So performance increase అవుతుంది. If you can apply the join condition itself in the source qualifier, before read the data from the respective relational sources, join condition is verified first. First of all, join condition is validated at database level, and based on that join condition, retrieve the data and move the data to the next level of the mapping. Okay. ఓకే, ఇక్కడ మనం ఇది మీకు అర్థమైంది కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ మనం ఏం చేసామనేది, హియర్ అవర్ సోర్సెస్ ఆర్ రిలేషనల్ and if we have the relational data in multiple sources, then we can match the data based on join condition and insert the data to the target. Then our target is denormalized. The sources are normalized and target is denormalized. Actually our warehouse is denormalized. Data warehouse is denormalized in nature. Denormalization in the sense, combine the relational data, match the relational data. Okay, మెజ్ అంటే మీకు మెజ్ వేరు, ఇంటిగ్రేషన్ వేరు, రెండు ఒకటి కాదు. ఇంటిగ్రేషన్ అంటే కంబైన్ చేయాలి, మెజ్ అంటే జాయిన్ చేయాలి. We need to match the relational data available in multiple sources. If that sources are normalized in nature, then we can match them based on join condition and insert the data to the respective target table. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ కింద టెక్నికల్ ఇంగ్లీష్ కింద డిఫరెన్స్ వస్తూ ఉంటుంది మీకు, మనకు తెలిసిందే. అది మెజ్, కంబైన్డ్, జాయిన్, ఇంటిగ్రేషన్ అన్నీ ఒకటే అనుకుంటాం, కానీ ఒకటే కాదు. మెజ్ చేయడం అంటే డేటా మెజ్జింగ్ ఇన్ ద సెన్స్ జాయిన్ ది రిలేషనల్ డేటా కమ్స్ అండర్ డేటా మెజ్జింగ్, కంబైన్ ది సిమిలర్ డేటా కమ్స్ అండర్ ఇంటిగ్రేషన్, డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అంటే కంబైన్ చేయాలి, మెర్జ్ చేయడం అంటే జాయిన్ చేయాలి. ఇక్కడ మనం జాయిన్ చేస్తున్నాం అంటే ఫ్లాట్ గా జాయిన్ అవుతుంది, అంటే హారిజెంటల్ గా జాయిన్ అవుతుంది. జాయిన్ అవ్వడం అంటే హారిజెంటల్, కంబైన్ అంటే వెర్టికల్ గా డేటా కంబైండ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. హారిజెంటల్ గా డేటా జాయిన్ అవ్వడానికి మెర్జ్ అంటాం. ఇక్కడ మనం డేటా మెర్జింగ్ జరుగుతుంది, ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ జరగట్లేదు. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఆ 2 టేబుల్స్ లేదా 3 టేబుల్స్ అన్ని కూడా సిమిలర్ డేటా ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఇది కంట్రీస్, ఇది కస్టమర్స్ అని ఉంది. కంబైన్ చేయాలంటే రెండు కస్టమర్స్ అయ్యి ఉండాలి అన్నమాట. ఇది కస్టమర్స్ 1 అండ్ కస్టమర్స్ 2 అయ్యి ఉండాలి. అంటే కస్టమర్స్ 1 టేబుల్లో 100 కస్టమర్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ 2 టేబుల్లో 150 కస్టమర్స్ ఉన్నారనుకోండి, కంబైన్ చేసినప్పుడు అవుట్పుట్ 250 వస్తుంది. ఓకే, రిలేషనల్ డేటాని జాయిన్ చేయాలి, సిమిలర్ డేటాని కంబైన్ చేయాలి, అంటే యూనియన్ చేయాలి. కంబైన్ చేయడం, రిలేషనల్ డేటాని జాయిన్ చేయాలి. ఓకే, సిమిలర్ డేటాని కంబైన్ చేయాలండి. సిమిలర్ సేమ్ కాదు. ఇప్పుడు మీకు కస్టమర్ 1 కస్టమర్ 2 అంటే కస్టమర్ 1 వేరు, కస్టమర్ 2 వేరు, బట్ కంటెంట్ సిమిలర్ డేటా. అందులో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి, దీంట్లో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, దాన్ని కంబైన్ చేసేసి అంటే యూనియన్ చేసి నెక్స్ట్ పంపిస్తాం అనమాట. నెక్స్ట్ లెవెల్ మ్యాప్ టార్గెట్ ఉంటుంది, టార్గెట్లో లోడ్ చేస్తాం. యూనియన్ చేయడం వేరు, జాయిన్ చేయడం వేరు. జాయిన్ అంటే రిలేషన్షిప్, we can apply the relationship between the multiple sources, contains relational data. Then if you have relational data, then we can match based on join condition. Okay, relationship and join condition ఒకటే. Okay, here based on join condition,
whether we can apply the join condition in the source qualified transformation or joiner transformation. We need to match the data. So when we can go for joiner transformation, if sources are relational but heterogeneous, then we can go for joiner transformation. అదొకటే కాదు, అదొకటి సినారియో కాదు. ఇంకా జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ హోమోజీనియస్ అయినా కానీ, ఈవెన్ దో సోర్సెస్ ఆర్ హోమోజీనియస్, రిలేషనల్ అండ్ హోమోజీనియస్ ఇన్ నేచర్, సమ్ టైమ్స్ వీ కెన్ యూజ్ జాయినర్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లైయింగ్ ది జాయిన్ కండిషన్ ఇన్ ద సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు చేయాల్సి ఉంటుంది అంటే మనకు సమ్ ఇంటిగ్రేషన్స్, సమ్ అగ్రిగేషన్స్ అవి చేయాల్సి ఉంటుంది. అగ్రిగేషన్ ఇస్ ద మోర్ కాంప్లెక్స్ వన్ కంపేర్ టు అదర్ డేటా మ్యానిపులేషన్స్. నార్మల్ డేటా మ్యానిపులేషన్స్ కానీ అగ్రిగేషన్ కి చాలా డిఫరెన్స్. అగ్రిగేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ మనది. ఇట్స్ ఏ మోర్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్ అన్నది అగ్రిగేషన్. అంటే సమ్, యావరేజ్, కౌంట్, మినిమమ్స్. అంటే మనకు కొన్ని సినారియోస్ లో ఏం చేయాల్సి ఉంటుందంటే ముందే డేటాని అగ్రిగేట్ చేసి బిజినెస్ అనాలిసిస్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా, ఇన్ వేరియస్ టౌన్స్, one business organization, they are doing their business in various towns are available in India in various states. Okay, అన్ని స్టేట్స్ లో వేరియస్ టౌన్స్, సిటీస్ కూడా కదా, టౌన్స్ లోనే బిజినెస్ జరుగుతుంది. టౌన్ వైజ్ మనం ఏం చేయాలి, we need to calculate revenue calculate చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఓకే, దీస్ ఆర్ ది సిటీస్ అండ్ టౌన్స్ కూడా ఉంటాయి. టౌన్స్ అంటే ఖమ్మం, వాటిని టౌన్స్ అంటాం. ఖమ్మం ఇస్ నాట్ ఏ సిటీ, ఇట్స్ ఏ టౌన్. అలా మనకి టౌన్స్ అండ్ సిటీస్ ఉంటాయి. ఓకే, సిటీస్ ఒక్కోసారి టౌన్స్ అండ్ సిటీస్ అంటే ఒక్కోసారి సిటీ టౌన్ అనవచ్చు, కానీ టౌన్ సిటీ అంటానికి లేదు, సిటీ టౌన్ అవ్వచ్చు. ఓకే, మనకైతే ఏంటంటే రెవెన్యూ అనేది సిటీ ఆర్ టౌన్ వైజ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత కొన్ని టౌన్స్ లో మనకి రెవెన్యూ తక్కువ ఉంటుంది, అన్ని టౌన్స్ లోనే ఈక్వల్ రెవెన్యూ ఉండదు, అండ్ అట్ ది సేమ్ టైం చాలా తక్కువ లో రెవెన్యూ కూడా ఉంటుంది కొన్ని చోట్ల. అప్పుడు మనం ఏం చేయాలి, ముందే దాన్ని అగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. డేటా మ్యాచింగ్ అది కావాల్సింది ఫస్ట్. అంటే జాయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బేస్డ్ ఆన్ టౌన్ ఆర్ సిటీ ఐడి వీ నీడ్ టు అగ్రిగేట్ ది డేటా ఫస్ట్. ఓకే, వన్స్ డేటా అగ్రిగేటెడ్ దెన్ వీ కెన్ అప్లై ది కండిషన్ అప్లై చేస్తామన్నమాట. అంటే మనకు ఒక టార్గెట్ ఉంటుంది బిజినెస్ యూజర్కి. అంటే టౌన్ వరకు బిజినెస్ చేస్తున్నాడు, యాక్చువల్ బిజినెస్ యూజర్ టార్గెట్ ఏముంటుంది, రూరల్ ఏరియా వరకు వెళ్ళాలి, వాడు టార్గెట్ అది. రూరల్ ఏరియాలో కూడా వాడు బిజినెస్ చేయాలంటే వాడు షాప్ పెట్టి బిజినెస్ చేయాలి. ఓకే, టౌన్స్ అండ్ సిటీస్ లో స్టోర్స్ ఆర్ షోరూమ్స్ పెడతాడు వాడు. ఓకే, అట్లీస్ట్ కిరాణా షాప్ లాంటిదైనా పెట్టని వాడు బిజినెస్ చేయాలనుకుంటాడు బిజినెస్ యూజర్. అట్లీస్ట్ కూరగాయల బళ్ళని పెట్టి చేయాలన్నట్టు ఉంటుంది వాళ్ళకి, టార్గెట్ అలా ఉంటుంది. ఓకే, అక్కడ షాప్ పెద్ద స్టోర్లు పెట్టలేడు కాబట్టి అట్లీస్ట్ నార్మల్ చిన్న కిరాణా షాపులతో టై అయిపోయి బిజినెస్ చేయాలనుకుంటాడు, టార్గెట్ అది. అంటే అట్లీస్ట్ టౌన్ వరకు ముందు బిజినెస్ అనాలిసిస్ చేయాలి. అంటే ఒక టౌన్, ఇప్పుడు ఖమ్మం టౌన్ తీసుకున్నాడు అనుకోండి, అక్కడ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్. రెవెన్యూ విత్ ఇన్ ది పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పర్టికులర్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2018 ఇయర్ రెవెన్యూ వాడు టార్గెట్ ఏంటి, ఖమ్మం లాంటి టౌన్స్ వరకు వాడు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు, వాడు అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు రెవెన్యూ క్యాలిక్యులేట్ చేసి రెవెన్యూ 2 lakhs పెట్టుకుంటాడు వాడు అనుకుందాం. రెవెన్యూ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2018 అట్లీస్ట్ 2 lakhs అంటాం. అంటే 2 lakhs కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఆ టౌన్స్ ని టార్గెట్ చేస్తాం అన్నమాట. ఆ టౌన్స్ అండ్ సరౌండెడ్ బై ద టౌన్స్ ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, ఏ టౌన్ లో మనకి రెవెన్యూ తక్కువ ఉందో వాటిని అన్నింటిని ముందే మనం రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ముందే మనం ఫిల్టర్ చేయాలి దాన్ని. ఫిల్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు సోర్సెస్ హోమోజీనియస్ అయినంత మాత్రం ముందే మనం డేటాను మ్యాచ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి డేటా అగ్రిగేషన్ చేసే కంటే ముందే డేటా అగ్రిగేట్ చేసి we need to aggregate the data first, after that join the data after filter condition. అంటే ముందే ఫిల్టర్ అప్లై, ముందే డేటా అగ్రిగేట్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, తర్వాత జాయిన్ అప్లై చేయాలి. ముందే జాయిన్ అప్లై చేశారనుకోండి, అన్వాంటెడ్ డేటా కూడా జాయిన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తుంది. అది యూజ్లెస్. అది మన ఇన్ఫర్మేటివ్ డేటా మొత్తం తీసుకోవడం అది యూజ్లెస్. అది ప్రతిదానికి మనం ఆ డేటాను తీసుకోకూడదు అనమాట. చాలా మనం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అనమాట యాజ్ ఏ డెవలపర్. First of all, we need to aggregate the data. After data aggregation, based on the city or town ID, we need to aggregate the data. After that, we need to filter the data. Then finally, we need to join the data and finally insert the data to the target. అంటే ఇలా చేయాలి అంటే కనుక సోర్సెస్ హోమోజీనియస్ అయినా కానీ ఏం జరిగిన మనకి జాయినర్ అవసరం పడేది అప్పుడు. ఇంకా మీకు అర్థమైంది కదా, జాయినర్ ఈ సినారీలో కూడా ఈవెన్ దో సోర్సెస్ ఆర్ homogeneous, sometimes we can use joiner transformation only because of
before merge the data to find out the matched rows. So we need to aggregate the data. After data aggregation, again we need to filter the data. At the third stage, we can join the data. So before joiner, aggregate the data and filter the data. Okay, that's why here don't apply the join condition to the source qualifier even though sources are homogeneous. Sources homogeneous అయినంత మాత్రాన joiner condition join condition join source qualifier apply చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఓకే okay, ఇది ఏమీ అవసరం లేదు. We no need to aggregate the data and filter the data. Just we can match the data and move the data to the next level of the mapping. Then you can go for join condition apply in the source qualifier transformation. అంటే ఏంటంటే మీకు అగ్రిగేషన్ ఫిల్టర్ అంటే డేటా అనాలిసిస్ కాదనుకోండి. ఇక్కడ మీకు బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ అన్నాం. ఈ అనాలిసిస్కి ఏం చేయాలి? డేటా అగ్రిగేట్ చేసి ఫిల్టర్ చేయాలి. ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రొసీజర్. కానీ అలా కాకుండా ఆర్డర్ మేనేజ్మెంట్ అంటాం. బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఆర్డర్సే కదా, ఏదైనా బిజినెస్ అంటే సేల్సే కదా, ఏదైనా ఈవెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా సేల్స్లోకే వస్తాయి మీకు. రిటైల్ ట్రాన్సాక్షన్స్ అంటారు కదా, బిజినెస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని రిటైల్ ట్రాన్సాక్షన్స్ కదా, చిల్లర ట్రాన్సాక్షన్స్ అవి. రిటైల్ అంటే చిల్లర ట్రాన్సాక్షన్స్ చేస్తాం మనం ఆన్లైన్లో. మన అకౌంట్ నుంచి ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే చిల్లర ట్రాన్సాక్షన్, అదే రిటైల్ ట్రాన్సాక్షన్ అంటాం. అంటే సేల్స్లోకే వస్తుంది, అంటే వాడు కొంచెం ఛార్జెస్ అవి అప్లై అవుతాయి దానికి, అంటే సేల్స్లోకే వస్తుంది. ఏదైనా మనకు సేల్స్ అంటాం అన్నమాట, అంటే సేల్స్లోకి వస్తుంది. అంటే ఆర్డర్స్ అంటాం మనం వాటిని. అంటే మీకు ఆర్డర్ మేనేజ్మెంట్ అంటాం, దాన్ని మనం ఆర్డర్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఆర్డర్స్ ఆర్డర్ ప్లేస్డ్ బై ది కస్టమర్ త్రూ ఎనీ ఛానల్, we need to manage that orders. For order management point of view, we need to do the data manipulation at item level as well as order level. In that situation, we don't want to aggregate the data, we don't want to filter the data. Just we can process the data, after that insert the data to the target. ఇది కాన్సెప్ట్ ఇది, ఓకేనా? అంటే ప్రతిసారి మనం అగ్రిగేషన్ ఫిల్టర్స్ అవి చేయాలన్న రూల్ ఏం లేదు. ఆ సినారియోలో మాత్రం మీరు ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ది డేటా at very detailed level to manage the business, then we can apply the joint condition itself in the source qualifier transformation. Source qualifier లోనే అప్లై చేస్తాం. అప్పుడు ఆ సిచ్యువేషన్ డేటా ప్రాసెసింగ్ అనేది డీటెయిల్డ్గా జరగాలి, వితౌట్ ఎనీ అగ్రిగేషన్స్, వితౌట్ ఎనీ ఫిల్టర్. అంటే ఫిల్టర్ ఇన్ ద సెన్స్ వితౌట్ ఎనీ రిజెక్షన్. If you want to process the data from source to the destination, then we can apply the joint condition in the source qualifier transformation if needed. అవసరమైతే అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు అప్పుడు కూడా. ఓకే, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏంటనేది? హలో హలో హలో, ఓకే ఓకే, అంటే పక్కన ఎవరు మాట్లాడుతున్నట్టుంటే. సరే అయితే చెప్పండి. మీ వాయిస్ నాకు క్లియర్గా లేదండి నాకు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అగ్రిగేటర్ తీసుకున్నాం కదా, ఇంక చేయలేదు, చెప్పండి. అదే సినారీస్ చెప్పాను అనమాట నేను. హోమోజీనియస్ కి హెటరోజీనియస్ డిఫరెన్స్ చెప్పండి. సరే అయితే ఇక్కడ మనకి హియర్ we joined the relation data available two sources. So one is countries, other customers, whether it is homogeneous or heterogeneous. So after that, again, what we need to do here in the middle, if you don't want to insert the whole data to the target, insert only particular country data to the target, then we can apply the filter condition. Okay, here after we measure the data came from the two sources, here my requirement is I don't want to insert the entire data to the target. I want to insert only particular country data only. So that is one of the requirements. As per that requirement, what we need to do here, we want to select the required data and reject the unwanted data, then we can apply the condition, filter condition. If we want to apply the filter condition, then we can use filter transformation. Okay, now we can discuss about filter transformation. So now the filter transformation create as per the requirement. So within this filter transformation, we can apply the filter condition. Okay, first we can select the necessary ports from this source qualifier, then drag and drop to filter transformation. Here filter transformation has IO ports. It has IO ports. Okay, మీకు జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కంపల్సరీ మనం జాయిన్ కండిషన్ అప్లై చేయాల్సి ఉంటుంది, కానీ సోర్స్ క్వాలిఫైర్ లో అప్లై చేయలేదు అనుకోండి ఇన్వాలిడ్ అవ్వదు.
Okay, here source qualifier is not an invalid one, even though join condition is not applied in the source qualifier transformation. Source qualifier transformation of join condition apply చేయకపోయినా కానీ అది ఇన్వాలిడ్ కదా, జాయినర్ అయితే ఇన్వాలిడ్ అవుతుంది. జాయినర్ is an invalid one if no condition is applied. No join condition is applied in the joiner transformation. If joiner has empty condition, then the joiner transformation is invalid one. Invalid joiner transformation. Invalid. Total mapping invalid అయిపోతుంది. కానీ సోర్స్ క్వాలిఫైర్ లో మీరు మర్చిపోయారు అనుకోండి, ఈవెన్ దో యూ ఫర్గట్ టు అప్లై ది జాయిన్ కండిషన్ సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు అది ఇన్వాలిడ్ కాదు, మ్యాపింగ్ కూడా వ్యాలిడ్ అవుతుంది. కానీ ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు, ఏం జరుగుతుంది హియర్ సోర్స్ క్వాలిఫైర్ లో జాయిన్ కండిషన్ ఎప్పుడు అప్లై చేస్తాం, ఈ సోర్సెస్ ఆర్ హోమోజీనియస్ దెన్ ఓన్లీ కెన్ అప్లై ది జాయిన్ కండిషన్. దట్ సోర్సెస్ ఆర్ ఆర్డీబీఎంఎస్ అయి ఉండాలి. సోర్సెస్ ఆర్డీబీఎంఎస్ అయితేనే సోర్స్ క్వాలిఫైర్ లో మీరు జాయిన్ కండిషన్ అప్లై చేయగలరు, లేకపోతే అది డిజేబుల్ అయిపోతుంది అన్నమాట. సోర్స్ క్వాలిఫైర్ ప్రాపర్టీస్ ఆర్ డిజేబుల్డ్ ఇఫ్ సోర్సెస్ ఆర్ ఫైల్స్. సోర్సెస్ ఫర్ ఫైల్స్ అయితే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని డిజేబుల్ అయిపోతాయి. ఈ ప్రాపర్టీస్ మొత్తం డిజేబుల్ అయిపోతాయి, ఇవేమి ఉండవు. ఓకే, ఆర్డీబీఎంఎస్ అయితేనే ప్రాపర్టీస్ ఎనేబుల్ అవుతాయి, అప్పుడే మనం జాయిన్ కండిషన్ అప్లై చేయగలం. ఓకే, ఇన్ కేస్ మనం ఇక్కడ జాయిన్ కండిషన్ మర్చిపోతే ఏం జరిగింది అంటే, డేటాబేస్ లో 2 tables డేటా రిట్రీవ్ చేస్తున్నప్పుడు జాయిన్ కండిషన్ మర్చిపోయామనుకోండి, ఇఫ్ యూ ఫర్గాట్ టు అప్లై ది జాయిన్ కండిషన్ బిట్వీన్ 2 రిలేషనల్ సోర్సెస్, దెన్ వాట్ హ్యాపెండ్, అప్పుడు ఏం జరుగుతుంది, ఇఫ్ దేర్ ఇస్ నో జాయిన్ కండిషన్ బిట్వీన్ 2 tables అంటే క్వరీ ఇన్వాలిడ్ అవుతుందా, ఇంకా ఇన్వాలిడ్ క్వరీ ఎర్రర్ వస్తుందా, లేకపోతే అవుట్పుట్ వస్తుందా, అవుట్పుట్ వస్తే ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది అవుట్పుట్, రాకపోతే ఎర్రర్ వస్తే ఏం ఎర్రర్ వస్తుంది. మీకు టూ టేబుల్స్ ఉన్నాయి డేటాబేస్ లో, మీరు ఒక క్వరీ రాశారు, సెలెక్ట్ రిక్వైర్డ్ కాలమ్స్ ఫ్రమ్ ది ఫస్ట్ టేబుల్ అండ్ రిక్వైర్డ్ కాలమ్స్ ఫ్రమ్ ది సెకండ్ టేబుల్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ కామ సెకండ్ టేబుల్, జాయిన్ కండిషన్ అప్లై చేయడం మర్చిపోయారు, ఏమవుతుంది, సెమికోలన్ పెట్టారు, కొరీ రన్ చేశారు, రన్ చేస్తే ఎర్రర్ వస్తుందా, వస్తే ఏం ఎర్రర్ వస్తుంది, రాకపోతే అవుట్పుట్ వస్తే కనుక ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఏమవ్వచ్చు. హలో, చెప్తానండి. మనకి ఇప్పుడు క్వైరీ లాంటి జాయిన్ కండిషన్ ఇవ్వకుండా మిగతా అన్నీ ఇదైనప్పుడు ఏమవుతుంది అంటే, జస్ట్ సోర్స్ లో నుంచి ఏదైతే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంటుందో, నేను ఇన్ఫర్మేటిక్ గురించి మాట్లాడలేదండి, డేటాబేస్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్ఫర్మేటికల్ డేటాబేస్ లో సెలెక్ట్ కొరి నేను రాశాను 2 tables నుంచి, మీరు క్లియర్ గా వినండి. నేను ఇన్ఫర్మేటికల్ పక్కన పెట్టాను. నేను ఒక డేటాబేస్ ఉంటే డేటాబేస్ లో 2 tables ఉంటే 2 tables డేటా రిట్రీవ్ చేస్తున్నప్పుడు కొరీ రాశాను, కానీ కండిషన్ మర్చిపోయాను, కండిషన్ రాయలేదు. రాయకపోతే కొరీ అన్నప్పుడు మీరు ఇన్ఫర్మేటిక్ గురించి మాట్లాడదు, కొరీ అంటే డేటాబేస్ వెళ్ళిపోతాం. ఓకే, సోర్స్ క్వాలిఫైర్ కాదు నేను చెప్పేది, డేటాబేస్. నేను చెప్పేది ఏంటంటే, నేను దీని గురించి మర్చిపోండి, నేను ఒకటి అడిగాను, నేను ఇక్కడ సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో జాయిన్ కండిషన్ వదిలేసాను, నేను జాయిన్ కండిషన్ పెట్టలే, ఫర్గాట్ అప్లై జాయిన్ కండిషన్ సోర్స్ క్వాలిఫైడ్ అయినా ఇది వ్యాలిడ్ అయింది, మ్యాపింగ్ కూడా వ్యాలిడ్ అయింది. ఎందుకనంటే సోర్సెస్ ఆర్ ఆర్డీబీఎంఎస్, సోర్సెస్ ఆర్డీబీఎంఎస్ కాకపోతే సోర్స్ క్వాలిఫైడ్ లో జాయిన్ కండిషన్ అప్లై చేయలేము, సోర్స్ క్వాలిఫైడ్ లో ప్రాపర్టీస్ అన్ని డిజేబుల్ అయిపోతాయి ఈ సోర్స్ ఫైల్ అయితే అని చెప్పాను. అది కూడా తర్వాత నేను ఏమన్నాను, దీని గురించి పక్కన పెట్టి ఇన్ కేస్ డేటాబేస్ లో కనుక ఒక సెలెక్ట్ క్వరీ రాస్తున్నప్పుడు we have 2 relational tables, while writing the select query to retrieve the data from the 2 tables we forget to apply the join condition, అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాను నేను. రిలేషనల్ టేబుల్స్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ నుంచి టేబుల్స్ వచ్చి జాయిన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ మీరు మళ్ళీ ఇన్ఫర్మేటిక్ గురించి మాట్లాడుతున్నారు మీరు, నేను డేటాబేస్ గురించి అడిగితే ఉంటే ఇన్ఫర్మేటికల్ మర్చిపోండి, ఇన్ఫర్మేటికల్ లేదు, మనం డేటాబేస్ లో చేస్తున్నాము, ఏం జరిగింది. నేను సెలెక్ట్ క్వరీ రాశానండి, సెలెక్ట్ క్వరీ డేటాబేస్ అని అంటున్నా, నేను డేటాబేస్ మీద ఒక సెలెక్ట్ క్వరీ రాశాను. ఏం రాశాను, సెలెక్ట్ రిక్వైర్డ్ కాలమ్స్ ఫ్రమ్ ది ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ రిక్వైర్డ్ కాలమ్స్ ఫ్రమ్ ది సెకండ్ టేబుల్. ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ రిలేషనల్ టేబుల్స్. నేను అక్కడ రాసినప్పుడు జాయిన్ కండిషన్ అప్లై చేయడం మర్చిపోయాను, లేదా రాయలేదు, రాయకూడదనే రాయలేదు నేను, ఏం జరుగుతుంది. జాయిన్ కండిషన్ మీరు జాయిన్ కండిషన్ రాయడం మర్చిపోయారు కాబట్టి ఇది
జాయిన్ అవ్వదు, జాయిన్ అవ్వదు. జాయిన్ కండిషన్ అప్లై అయిపోతే జాయిన్ అవ్వదా? జాయిన్ అవ్వదు. కానీ ఏం జరుగుతుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఎర్రర్ వస్తుందా లేకపోతే ఏదైనా డేటా వస్తుందా? డేటా వస్తే ఏ డేటా వస్తుంది? ఓకే, మీకు దాని గురించి తెలియదు అనుకుంటా. ఓకే, నేనే చెప్తానులేండి మీకు దాని గురించి. మనం జాయిన్ కండిషన్ అప్లై చేయకపోతే ఏం జరుగుతుందంటే, ఏ డేటాబేస్ అయినా, ఒరాకిల్ కాదు, DB2, సైబేస్, ఇన్ఫర్మిక్స్, టెరాడేటా, SQL సర్వర్, దేనికైనా వెళ్ళిపోండి. 2 టేబుల్స్ నుంచి డేటా రిట్రీవ్ చేస్తున్నప్పుడు అక్కడ జాయిన్ కండిషన్ అప్లై చేయకపోతే దెర్ ఇస్ నో జాయిన్ కండిషన్, దెర్ ఇస్ ఏ క్రాస్ జాయిన్. జాయిన్ కండిషన్ లేకపోతే కనుక, ఎన్ని జాయిన్ కండిషన్ మనం అప్లై చేయకపోతే కనుక అక్కడ క్రాస్ జాయిన్ అనేది తీసుకుంటుంది డేటాబేస్, అంతేకాని ఎర్రర్ చూపించదు. ఇఫ్ దెర్ ఇస్ నో జాయిన్, దెర్ ఇస్ ఏ క్రాస్ జాయిన్. అందుకే ఇక్కడ కూడా సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్ కి సోర్స్ RDBMS కాబట్టి జాయిన్ కండిషన్ అప్లై చేస్తున్నాం. ఒకవేళ జాయిన్ కండిషన్ అప్లై చేయకుండా మర్చిపోతే లేదా అప్లై చేయకపోతే ఏం జరుగుతుందంటే డిఫాల్ట్ ఇది క్రాస్ జాయిన్ తీసుకుంటుంది. అందుకే ఇది వ్యాలిడ్ అవుతుంది. జాయిన్ లేకపోతే కనుక డేటాబేస్ లో కనుక మీకు ఎర్రర్ వస్తే ఇక్కడ కూడా ఎర్రర్ రావాలి. ఇక్కడ ఎర్రర్ రావట్లేదంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్రాస్, ఇఫ్ దెర్ ఇస్ నో జాయిన్, దెర్ ఇస్ ఏ క్రాస్ జాయిన్. ఓకే, మీకు జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కంపల్సరీ జాయిన్ కండిషన్ ఉండాలి. అక్కడ క్రాస్ జాయిన్ అనే కాన్సెప్ట్ ఉండదు జాయినర్ లో. అది ఇన్ఫర్మేటిక్ కి సంబంధించింది. సోర్స్ క్వాలిఫైర్ అనేది ఏంటంటే, ఈ సోర్స్ RDBMS అయితే సోర్స్ క్వాలిఫైర్ మాక్సిమం డేటాబేస్ రిలేటెడ్ గానే ఉంటుంది. ఓకే, అందుకని మనకి ఏంటంటే డేటాబేస్ లో అయినా ఇన్ఫర్మేటికల్ లో అయినా కానీ దెర్ ఇస్ నో జాయిన్ కండిషన్, దెర్ ఇస్ ఏ క్రాస్ జాయిన్. If source is RDBMS and while trying to apply the join condition itself in the source qualifier, if you forgot to apply that join condition, or sometimes if you ignore to apply the join condition in the source qualifier transformation, then there is a cross join. Cross join ante enti? Cross join ante cross product join antamata. Cross product. Cross join in the sense cross product. Cross product ante if one table has m rows and the second table has n rows, cross product ante m into n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్ టు 100, n ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే కనుక 100 into 1000 అంటే 1 lakh. ఇండెప్త్ వెళ్తే చాలా ఉంటుంది అక్కడ. అంటే నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ మనకి సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ లో జాయిన్ కండిషన్ ఇవ్వకపోయినా కానీ సోర్స్ క్వాలిఫైర్ వ్యాలిడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ సిస్టమ్ విల్ టేక్, ఇఫ్ దెర్ ఇస్ నో జాయిన్ దెన్ దెర్ ఇస్ ఏ క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ 2 రిలేషనల్ టేబుల్స్. అది ఓకే, మీకు డేటాబేస్ ఎలా జరుగుతుంది, ఇన్ఫర్మేటికల్ కూడా అలాగే జరుగుతుంది. ఓకేనా? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కంటెస్ట్ టేబుల్లో 23 రోసే ఉంటాయి. మనం మార్నింగ్ కూడా చూసాం, దీంట్లో 23 రోస్ ఉంటాయి. దీనికి వచ్చేటప్పటికి మీకు 55,500 రోస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇక్కడ జాయిన్ కండిషన్ అప్లై చేయకపోతే మీకు ఏం జరుగుతుందంటే 23 into 55,500 రోస్ అంటే ఎన్ని రోస్ వస్తాయి మీకు? దగ్గర దగ్గర మోర్ దెన్ 1 crore రోస్ వస్తాయి అనుకుంటా. అంటే 10 million రోస్ అనుకుంటా. మోర్ దెన్ 1 crore రావు కానీ 10 million రోస్ వస్తాయి మీకు. మోర్ దెన్ 10 million రోస్ వస్తాయి. మోర్ దెన్ 1 million, 10 million కూడా కాదు, 1 million అంటే 10 lakh రోస్, మోర్ దెన్ 10 lakh రోస్ వస్తాయి మీకు. అంటే 23 కదా, 23 into 55,500 అన్ని రోస్ వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు మన కండిషన్ అప్లై చేస్తే 55,500 వచ్చినాయి. కండిషన్ అప్లై చేయకపోతే ఆల్మోస్ట్ మనకి 11,50,000 వస్తాయి అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అంటే మోర్ దెన్ 11 lakhs వస్తాయి. అంటే మోర్ దెన్ 1.1 million రోస్ వస్తాయి మీకు అప్రాక్సిమేట్లీ. అది క్రాస్ జాయిన్ అంటే అది మీనింగ్. జాయిన్ అప్లై చేయకపోతే క్రాస్ జాయిన్. మనకి జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ కాన్సెప్ట్ ఉండదు, క్రాస్ జాయిన్ కాన్సెప్ట్ ఉండదు. కంపల్సరీ జాయిన్ అప్లై చేయాల్సిందే, లేదా మ్యాపింగే వ్యాలిడ్ కాదు. జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మ్యాపింగే వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇదంతా తెలుసుకోవాలన్నమాట మనం. మనకి రియల్ టైం అనేటప్పటికి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు అంటే నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఇవన్నీ చెప్పకపోతే ఏంటంటే మీకు ఫర్దర్గా మీకు మళ్ళీ డౌట్స్ కింద ఆగిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ రియల్ టైంలో పనిచేస్తున్నప్పుడు కానీ వీటికి సరైన ఆన్సర్లు కూడా మీకు నెట్లో దొరకవు. సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ సోర్స్ క్వాలిఫైర్ లో జాయిన్ చేస్తున్నాము. తర్వాత రిక్వైర్మెంట్ అంటే హియర్ ఇన్ దిస్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వాంట్ అప్లై ది ఫిల్టర్ కండిషన్, that is to find out rows that are related to the rows that are selected from the source qualified transformation, that too based on particular condition. Condition is where country name is equal to United States of America. If country name is equal to United States of America,
then only select the row, otherwise reject that row. Okay, how many number of rows will meet the condition defined in the filter transformation? Only those rows are selected and the remaining rows are rejected. And the selected rows are moved to the next level of the mapping. Target load అవుతుంది. Okay. ఇక్కడ మనకి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫిల్టర్ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మీకు డేటా ప్రాసెసింగ్ అనేది రో బై రో బేసిస్ జరిగింది అనమాట. ఫస్ట్ రో వెరిఫైడ్ విత్ ది కండిషన్. If condition is satisfied and if that row meet the condition defined in the filter transformation, that row is selected and moved to the next level of mapping. In case if any row is not meet the condition defined in the filter transformation, that row will be rejected automatically. The rejected rows are removed permanently. There is no backup for the rejected rows in the filter transformation. Only selected rows are moved to the next level of the mapping. Okay. చూడండి ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసినది మీకు అర్థమవుతుంది. నేను ఒక డబుల్ క్లిక్ అండ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, గో టు ప్రాపర్టీస్ టాబ్. ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బై డిఫాల్ట్ ఫిల్టర్ కండిషన్ ట్రూ ఉంటుంది. అంటే మీరు మర్చిపోయారు అనుకోండి, ఇఫ్ యూ కెన్ అప్లై ది ఇఫ్ యూ ఫర్గాట్ టు అప్లై ది ఫిల్టర్ కండిషన్ ఇన్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, దెన్ వాట్ హ్యాపెండ్, ఆల్ రోస్ ఆర్ సాటిస్ఫైడ్, all rows are valid rows and all rows are moved to the next level of mapping if it is true. In case false and enter చేశారనుకోండి మీరు FALSE అని, if filter condition is like false, then all rows are rejected. Instead of select the all rows or reject the all rows, then what we need to do here, we can define the customized condition. So నేను customized condition enter చేస్తున్నాను. So based on go to ports tab, here we have country name. This is a country name. This is the country name. Select country name, drag and drop to, double click on country name and define the filter condition. It is case sensitive. That's why United States of America. As is how that name is extracted from the database, from the source. Same and enter the name. United States of America. You'll enter the Now connect the output ports of filter transfer to the input ports of the target. Actually మనకి 55,500 rows ఇన్సర్ట్ అవ్వాలి టార్గెట్ లోకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫిల్టర్ అప్లై చేసి అన్వాంటెడ్ డేటాని రిజెక్ట్ చేసేస్తాం. ఓకే, అన్వాంటెడ్ డేటా బేస్డ్ ఆన్ కండిషన్. Here mapping is modified. That's why again validate the mapping. Then save the mapping to the repository. So first time it was inserted, from next time onwards it was updated in the repository. These modifications are updated to the repository. You can find out in the output window. Mapping is valid and mapping is updated. Update to the repository. Now go to workflow manager. So within this workflow manager, create a new workflow. So connect to the repository first with the username and password. Then select your repository folder and expand. Otherwise, go to tools tab, click on workflow design. Automatically, repository folder is also expanded automatically. Okay. ఇప్పుడు మనం ప్యారల్ గా కనెక్ట్ అయ్యలేదు కాబట్టి జస్ట్ మీరు డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ ఆన్ ది సెషన్ టాస్క్.
Then observe here, go to mapping tab and observe here. This is the filter transformation is also added here. Okay, with this condition. Okay, here we now already this condition is defined in the mapping level. That's why it's not possible to change it. It was reflected here. Changes also reflected. Now again validate the workflow. Then update the changes of the workflow to the repository. సూపర్వైజర్ ఏనా మీకు? చూడండి మళ్ళీ ఏం వచ్చింది ఇక్కడ మీకు 55,500 rows వచ్చినాయి from this source based on join condition defined in the source for filter transformation. Totally 55,500 rows extracted, but how many number of rows are loaded? 18,522 rows are loaded because of in the United States of America. How many number of customers are there? Totally 18,520 customers are there. Okay, United States of America USA lo only 18,000 out of 55,500. How many number of customers are there? 18,520 customers are available in the United States of America. And మనకి business requirement ఈ విధంగా ఉంటుంది. So from the target they want to find out the customers who belongs to United States of America. That is the requirement. As per that requirement we can apply the filter condition in the filter transformation. Okay, మనకి ఇక్కడ ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఒక టేబుల్ లో లోడ్ అయినాయి. సో వాట్ అబౌట్ రిమైనింగ్ కూడా రిమైనింగ్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ మెట్ ది కండిషన్ డిఫైన్డ్ ఇన్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఆల్ రోస్ ఆర్ రిజెక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రిమూవ్డ్ పర్మనెంట్లీ. నో బ్యాకప్ ఫర్ ది రిజెక్టెడ్ రోస్ ఇన్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఏమన్నారు? నా వాయిస్ వినిపిస్తుంది మీకు? చెప్పండి. ఇప్పుడు రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయినటువన్నీ కూడా టార్గెట్ టేబుల్ పెట్టుకొని దాంట్లో పోస్ట్ చేయొచ్చు, దాన్ని ఐ మీన్ లోడ్ చేయొచ్చు. నేను అదే చెప్తాను, రిజెక్ట్ అయిన రోజు పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి అంటున్నాను. ఇంకా దానికి బ్యాకప్ ఉండదు అంటున్నాను. వేరే టార్గెట్ టేబుల్ పెట్టడానికి కూడా ఉండదు. ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్టే అది. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్టే ఏంటంటే మనకి ఓన్లీ రిక్వైర్డ్ డేటానే సెలెక్ట్ అవ్వాలి, రిమైనింగ్ డేటా రిజెక్ట్ అయిపోవాలి. రిజెక్ట్ అయిన డేటాని ఎక్కడ బ్యాకప్ కూడా ఉండదు ఇంకా మీకు. That is deleted after mapping is executed. That rejected rows are deleted permanently. బ్యాకప్ ఉండదు అన్నాను, రిజెక్ట్ ఉండదు అన్నమాట. ఓకే, అందుకే దీనికి ఇది లిమిటేషన్ కింద కూడా చెప్పుకుంటాం. యాక్చువల్లీ ఇది లిమిటేషన్ కాదు, బట్ వీ కెన్ డిఫైన్ దిస్ రిజెక్షన్ యాజ్ ఏ లిమిటేషన్ ఆఫ్ ది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. దెర్ ఇస్ నో బ్యాకప్ ఫర్ ది రిజెక్టెడ్ రోస్. దాన్ని లిమిటేషన్ కింద మాట్లాడతాం కానీ యాక్చువల్గా అది లిమిటేషన్ కాదు, అది రిక్వైర్మెంటే అది. అంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు us to maintain only set of rows that are meet the condition and reject the remaining rows itself in the filter transformation. Okay, అంటే మనకి స్ట్రాంగ్గా రికమెండ్ అయ్యి ఈ డేటా నాకు డిలీట్ అయిపోయినా పర్వాలేదు, నాకు మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు టార్గెట్ టేబుల్లో అంటేనే మనం ఫిల్టర్, అంటే ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డేటాను ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఫైనల్ కాదు. మనకి రియల్ టైం ఎలా ఉంటుంది అంటే మొత్తం వచ్చిన డేటాని యాజ్ టీజ్ టార్గెట్లో డంప్ చేసేస్తాం మనం, బ్యాకప్ ఉంటుంది. తర్వాత అనాలిసిస్ కోసం మళ్ళీ నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ బిల్డ్ చేస్తామన్నమాట. మళ్ళీ ఈ విధంగా ప్యారలల్గా, అంటే డిఫరెంట్ టార్గెట్ టేబుల్స్ ఆల్రెడీ ఈ డేటా ఉంటుంది, మొత్తం ఆల్ కంట్రీస్ డేటా ఒక టేబుల్లో ఉంటుంది. మళ్ళీ ఫిల్టర్ అప్లై చేసి నాకు ఈ కంట్రీ డేటానే కావాలి. ఎందుకని? డేటా మొత్తం ఒకే టేబుల్లో ఉంటే కనుక ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఏంటి? డేటా మొత్తం ఒకే టేబుల్లో ఉంటే ఏమవుతుంది? రియల్ టైం అంటే ఎలా ఉంటుంది? మనకి మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అంటే క్రోర్స్ ఆఫ్ ది రోస్ ఉంటాయి అన్నమాట. ఇంకా క్రోర్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఒకే టేబుల్లో పెట్టి దాని నుంచి యాక్సెస్ ఇస్తే బిజినెస్ యూజర్కి ఏమవుతుంది?
కన్ఫ్యూజన్ కాదు. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోండి, 6th క్లాస్ 7th క్లాస్ తీసుకోండి, ఒక్కొక్క బుక్ 1000 పేజెస్ ఉంటుంది. అలాగే 6 బుక్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్. 6 బుక్స్ ని ఒకే బుక్ కింద ప్రింట్ చేసి స్టూడెంట్ చేతిలో పెడితే ఎలా చదువుతాడు వాడు? అందుకే ఏం చేయాలి, దాన్ని చిన్న చిన్న బుక్స్ కింద డివైడ్ చేయాలి. దాన్ని ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్ గా అంటే ఈజీగా ఉంటుంది వాడికి చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. అంటే ఈజీ రీడబిలిటీ అంటన్నమాట. ఈజీ రీడబిలిటీ కోసం ఏం చేయాలి, డేటాని సెట్స్ కింద డివైడ్ చేసేయాలి, చేసి మల్టిపుల్ టార్గెట్ టేబుల్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మనం కాన్సెప్ట్ ఏమనుకుంటామంటే మల్టిపుల్ టేబుల్స్ ఉన్న డేటాని తీసుకొచ్చి సింగిల్ టేబుల్ లో పెడతాము. ఇక్కడ పెట్టేప్పుడు అది యూఎస్ఏ డేటా అయినా కానీ 2 టేబుల్స్ నుంచి వచ్చిన డేటా కదా, ఒక టేబుల్ డేటా కాదు అది. మల్టిపుల్ టేబుల్స్ డేటానే రీడ్ చేస్తాము, చేసి సింగిల్ టార్గెట్ పంపిస్తాం. పంపించే ముందు ఫిల్టర్ అప్లై చేసినట్టు డేటాకి ఫిల్టర్ అప్లై చేస్తున్నాం, కాలమ్స్ కి కాదు. ఇక మీకు వెర్టికల్ గా కాలమ్స్ మెర్జ్ అవుతాయి, హారిజాంటల్ గా డేటా యాడ్ అవుతుంది. హారిజెంటల్ వెర్టికల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాలమ్స్ వెర్టికల్ గా ఉంటాయి, డేటా హారిజెంటల్ గా ఉంటుంది. రో వైజ్ కాలమ్స్ వెర్టికల్ గా ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఒక టేబుల్, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్టికులర్ టేబుల్ డేటాబేస్ లో కొరి రాసాం అనుకోండి, కాలమ్స్ అని వెర్టికల్ గా కనపడతాయి మనకు ఒక రోలో. కిందంతా డేటా హారిజెంటల్ గా రోస్ కింద కనపడుతుంది మనకి. అంటే మనం డేటా మీద ఫిల్టర్ అప్లై చేసాం కానీ కాలమ్స్ మీద కాదు. కాలమ్స్ తగ్గినాయి, ఫిల్టర్ అప్లై చేయడం వల్ల కాలమ్స్ తగ్గవు. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ డీనార్మల్ స్టేబుల్. డేటా తగ్గింది, డేటా తగ్గడం వల్ల ఏం జరిగింది, మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట. అంటే తక్కువ డేటా ఉంటే లైట్ వెయిట్ అవుతుంది. ఓకే, మనం అనుకోవచ్చు డేటా స్టోర్ చేసినంత మాత్రం కంప్యూటర్లో ఎంత డేటా స్టోర్ చేసినా కంప్యూటర్ వెయిట్ పెరగదు, బరువు పెరగదు. కానీ పర్ఫార్మెన్స్ మీద చూపిస్తామంట. బరువు అనేది ఏంటంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బరువు అనేది వెయిట్ అనేది పర్ఫార్మెన్స్ అనమాట. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ ది వెయిట్. ఓకే, ఇక్కడ మనం డేటాను తగ్గించేది ఎందుకోసం తగ్గిస్తున్నాం, మనం ఫిల్టర్ అప్లై చేసి పర్ఫార్మెన్స్ పెరగడానికి. అంటే ఈజీగా ఉంటుంది అనమాట. దే కెన్ ఈజీలీ రీడ్ ది డేటా ఇన్ ద ఫార్మ్ రిపోర్ట్స్. ఫైనల్ ఇది లోడ్ అయినంత మంది ఫైనల్ కాదు కదా, రిపోర్టింగ్ కదా ఫైనల్ అనేది. రిపోర్ట్స్కి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వచ్చే డేటా అంతా కూడా సింగిల్ టేబుల్ నుంచి వస్తే, సింగిల్ సోర్స్ నుంచి వస్తే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, దెన్ వీ కెన్ డివైడ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఇన్సర్ట్ ది ఈచ్ గ్రూప్ డేటా టు ది రెస్పెక్టివ్ టార్గెట్ టేబుల్. కానీ ఇలా మనం ఇప్పుడు ఏమైంది, ఫిల్టర్ ద్వారాగా ఓన్లీ యూఎస్ డేటానే వెళ్ళింది. మరి యూకే డేటా కావాలంటే ఇఫ్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది యూకే డేటా అండ్ కీప్ దట్ యూకే డేటా ఇన్ సమ్ అదర్ టార్గెట్ టేబుల్, వేరే టార్గెట్ టేబుల్ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే రివర్స్ లో కండిషన్ అప్లై చేయాలి, వేరే ఫిల్టర్ తీసుకుని అప్లై చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు యూకే డేటా సెలెక్ట్ అయ్యి వేరే కండిషన్ డేటా రిజెక్ట్ అవుతుంది. ఓకే, మీకు డేటా సెలెక్ట్ అవ్వడం ఈజీనే, రిజెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అన్నమాట. Here data selection is very easy. It is easy to select the data, but it's very difficult to reject the data. Data rejection అనేది చాలా కష్టమైన పని. ఓకేనా, అందుకనే ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ సెలక్షన్స్, నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, మన నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వాడుకుంటూ వెళ్తే. అదేవిధంగా మీకు ఇంకొక ఫిల్టర్ని పెట్టి ఆ ఫిల్టర్ నుంచి మళ్ళీ డేటా తీసుకొని కండిషన్ అప్లై చేసి బేస్డ్ ఆన్ కండిషన్ సెలెక్ట్ ది వ్యాలిడ్ రోస్ and reject the invalid rows and the selected rows keep to the some other target table. అలా మనం ఫిల్టర్స్ పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీకు 10 కంటెంట్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఫిల్టర్ ట్రాన్సాక్షన్ వాడాలి. అంటే మీకు ఏమైపోతుంది, లాజిక్ పెరిగిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ మీకు ఇంకొకటి, అవును, ఇక్కడ మీకు సెలెక్ట్ చేయడం ఈజీనే, రిజెక్ట్ చేయడం కష్టం. రిజెక్ట్ చేసిందని రిమూవ్ చేయడం ఇంకా కష్టం, ఎలిమినేట్ చేయడం అనేది. డేటా ఎలిమినేషన్ అనేది ఇంకా కష్టం అన్నమాట. ఏమన్నారు? ఒక నిమిషం పుష్ప గారు, 3-4 డౌట్లు ఉన్నాయి నాకు, అది కొంచెం అడుగుతాను, అప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నా, ఆపేట్టున్నాను. చెప్పండి చెప్పండి. జనరల్ గా అంటే రైట్ అయితే రాంగ్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఓఎల్టీపీ ఓఎల్ఏపీ అనుకుంటాం, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓఎల్టీపీ డేటా మనకు డేటా ఇప్పుడు యూఎస్ లోడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి రిజిస్టర్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏమన్నారు, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని రిక్వైర్మెంట్ మాత్రం పెట్టారు, మిగతా డేటా చేశాను. మనకి పర్ఫార్మెన్స్ ఒకటి మనకు కావాలి కాబట్టి ఒకటి. రెండోది వచ్చి రిజెక్ట్ చేసిన ఫైల్స్ డేటా అంతా కూడా ఆల్రెడీ ఇంకో దాంట్లో బ్యాకప్ ఉంది. బ్యాకప్ ఉండదండి అసలు, నేను పోతుంది అంటున్నాను కదా, నేను ఎక్స్పైర్ అయిపోతుంది, అది ఎక్స్పైర్ అయిపోతుంది. మనకి మళ్ళీ మనకి డేటా కావాల్సినప్పుడు మనం ఏం చేయాలి,
అందుకే నేను అనకుండా ముందే చెప్పాను, మీరు అది ఫాలో అవ్వనట్టు. సినారియో కాదండి, వచ్చిన డేటాను ముందు కేర్ఫుల్ గా ఒక చోట పెట్టుకుంటాం, దాచుకుంటాం తెచ్చిన దాన్ని. మీకు అర్థమైందా? ముందే డేటాని ఒక చోట పెట్టుకుంటాం, తెచ్చుకుని ఓలాబ్ లోకి తెచ్చుకుని పెట్టుకుంటాం దాన్ని ఫస్ట్ అని, తర్వాత చేసే వర్క్ ఇది. ఓకే, ఓలాప్ అంటే ఇక్కడ మనకి సోర్స్ లోనే కదా ఇంక ఉన్నట్టు, అది సోర్స్ దీంట్లోనే ఉన్నట్టు కదా. ఓలాప్ అంటే సోర్స్ అని ఎవరంటారండి? మనకి ఓఎల్టీపీ నుంచి డేటా, మన సోర్స్ ఓఎల్టీపీ ఏం కాదు. ఓఎల్టీపీ అనేది అలా ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, అది వేరే. దాని బ్యాకప్ మన సోర్స్ కింద వస్తుంది. వచ్చిన డేటాని మనం అది ఫైల్ ఏదో వస్తుంది, అది ఇచ్చే డేటా మనకి ఫైల్ ఫార్మాట్ ఇవ్వచ్చు, ట్రాన్సాక్షన్ డేటాని లేదా డేటాబేస్ కనెక్షన్ ఇవ్వచ్చు. దాన్ని త్రూ ఇన్ఫర్మేటిక్ గా జాగ్రత్తగా ఇంకో చోట లోడ్ చేస్తాం, దాన్ని పెట్టుకుంటాం దాన్ని బ్యాకప్. ఆ బ్యాకప్ ని మళ్ళీ సోర్స్ కింద తీసుకొని తర్వాత ఇవి చేసి ఈ పనులనే మనకి ఇక్కడ మనకి స్టేజ్ డేటాబేస్, వర్క్ డేటాబేస్ అని రెండు ఉంటాయండి. స్టేజ్ టేబుల్స్, వర్క్ టేబుల్స్ అంటాం. స్టేజింగ్ అంటాం మనం. స్టేజ్ టేబుల్స్, వర్క్ టేబుల్స్ అని అంటాం. స్టేజ్ టేబుల్ లోకి డేటా లోడ్ చేసుకుంటాం ఫస్ట్ అని, అక్కడ ఫిల్టర్స్ ఏమి అప్లై చేయము. ఓకేనా? డేటా ఉంటుంది అక్కడ. ఆ స్టేజ్ టేబుల్స్ లో మనం ఈ ప్రాసెసింగ్ అంతా అయ్యేంత వరకు కూడా, ఫైనల్ అయ్యేంత వరకు 2-3 నెలలు ఆ డేటా దాంట్లోనే ఉంటుంది అనమాట, స్టేజ్ టేబుల్లో. లేదా 6 months అలా ఉంచుతాం డేటాని, వచ్చిన డేటా. తర్వాత ఇది మా ప్రెసెంట్ ప్రాజెక్ట్ లో కూడా ఏంటంటే స్టేజ్ టేబుల్స్, వర్క్ టేబుల్స్. స్టేజ్ టేబుల్స్ లో మీరు అన్నట్టు డేటా లోడ్ చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చిన డేటాని యూఏఎస్ లోనే మాకు మెయిన్ సోర్స్ నుంచి వస్తుంది అనమాట. అదే యూఏఎస్ ఎస్ఆర్ టేబుల్స్ అంటారు. ఎస్ఆర్ నుంచి వర్క్ పిఆర్ అట్లా డేటా అనేది ఈ విధంగా వాడుకలు చేస్తూ వస్తాం. నాకు చాలా పెద్ద ఇక్కడ వేర్ హౌస్ లోనే స్టేజింగ్ కి సపరేట్ ప్లేస్ పెడతామండి మనం. ఒక ఏరియా ఎలకేట్ చేస్తాం అన్నమాట. స్టేజ్ టేబుల్స్ కూడా ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో స్టేజ్ టేబుల్స్ డేటా డంప్ అవుతుంది అక్కడికి. దాని నుంచి మనకి వర్కింగ్ డేటాబేస్ కి ఈ మ్యాపింగ్స్ యాక్చువల్గా మనం డిస్కస్ చేస్తే వర్కింగ్ డేటాబేస్ గురించి డిస్కస్ చేస్తాం. స్టేజ్ మనం రియల్ టైం వేరు, ఇది ట్రైనింగ్ కాబట్టి నేను మీకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్గా నార్మల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయము. మన ట్రైనింగ్ లో ఏంటంటే ఒక సోర్స్ తీసుకుని ఒక టార్గెట్ తీసుకుని మధ్యలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వాటి లాస్ట్ బిల్డ్ చేయడం అలా ఉంటుంది. అలా కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వచ్చిన డేటాను ఒక చోట పెట్టుకుంటామండి మనం. ముందే ఫిల్టర్ చేసాం దాన్ని అంతా కూడా ఒక చోట ఉంటుంది మొత్తం. ఇది మన వర్క్ డేటాబేస్ ఒక డేటా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అరేంజ్ అయ్యేంత వరకు ఆ డేటా స్టేజ్ టేబుల్స్ అలాగే ఉంటుంది, డిలీట్ అవ్వదు. ఓకే, ఈ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత డేటా అరేంజ్మెంట్స్ అన్ని నీట్ గా అయిన తర్వాత అప్పుడు స్టేజ్ టేబుల్స్ డేటా డిలీట్ చేస్తారు, ట్రంకేట్ చేస్తారు. ట్రంకేట్ చేసి మళ్ళీ రీలోడ్, ఫ్రెష్ డేటాతో రీలోడ్ చేస్తారు మళ్ళీ. ట్రంకేట్ అండ్ రీలోడ్ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట స్టేజ్ టేబుల్ కి. ఓకేనా? అది ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ చెప్పేది, ఇక్కడ మనకి ఈ టార్గెట్ టేబుల్లోకి మన ఏ డేటా లోడ్ అయింది? యూఎస్ఏ డేటా లోడ్ అయింది. యూఎస్ఏ డేటా లోడ్ అయింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొక ఫిల్టర్ తీసుకుని యూకే డేటా లోడ్ చేస్తామంటే మీకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాము అంటే అలా చేయకుండా ఇక్కడ మనకి ఇంకొక కీ ఇప్పుడు మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మరి, దాన్ని మనం రోటర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మనం instead of using multiple filter transformation to select the data and reject the data and remove the rejected data within the filter transformation, it affects on the performance చాలా వరకు పడిపోతుంది. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే దానికి రెమెడీ ఏంటంటే instead of using filter transformation, ఫిల్టర్ అనేది ఫిక్స్డ్ మాట. అది మనకి అలా కావాలంటే ఫిల్టర్ వాడాల్సిందే, లేదు అలా కాదు యూ వాంట్ టు స్ప్లిట్ ది డేటా అండ్ ఇన్సర్ట్ దట్ divided data into respect to target tables, multiple target tables, then you can go for rotor transformation. మనం rotor transformation కి వెళ్తాం మనం. ఓకే, ఒకసారి చూడండి. నేను సింపుల్ గా ఎంత పెద్దగా చూపించకుండా సింపుల్ గా చూపిస్తాను చూడండి. అదే 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 బాగా. నేను ఒక ఈఎంపీ టేబుల్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే హారిజంటల్ గా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ డేటా ఉంటుంది.
Requirement ఏంటంటే here divide the data came from the single source into multiple groups and insert each group data to the respective target table. Through single mapping only, through single transformation చేయాలి, మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడకూడదు. ఓకే, మనకి ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ వాడడం వల్ల పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. నేను టార్గెట్ టేబుల్స్ ఇంపోర్ట్ చేస్తాను మళ్ళీ. కానీ మా దాంట్లో కొన్నిటిలో చూస్తే మ్యాపింగ్స్ ఒక నెంబర్ ఆఫ్ 30 ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు ఒక దాంట్లో. యూజ్ చేస్తారు, యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ప్యాచ్ వర్క్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ, అదొక ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ప్యాచ్ వర్క్స్ జరుగుతాయి మళ్ళీ, మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేకపోయినా యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్యాచ్ వర్క్ చేసినప్పుడు. అంటే అది దేనికోసం అంటే పార్షనింగ్ అప్పుడు కొన్ని అవసరం లేకపోయినా ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మధ్యలో, ఎక్స్ప్రెషన్స్ అట్లాంటివి. మెయిన్గా ఎక్స్ప్రెషన్ వాడతారు, వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఏం వాడరు కానీ ఎక్స్ప్రెషన్ వాడతారు. అంటే ప్యారలల్ మెకానిజం కోసం ప్యాచ్ వర్క్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ డమ్మీ, దాంట్లో లాజిక్ ఏమి ఉండదు, ఓపెన్ చేసి చూస్తే ఏమి ఉండదు, ఇన్పుట్ కోడ్స్ అవుట్పుట్ కోడ్స్ తప్ప ఎటువంటి మ్యానిపులేషన్స్ ఉండవు. అప్పుడు మీకు ట్రాన్స్ఫర్మేషన్ పెరుగుతాయి. ఇక ఎక్కువగా ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఏ మ్యాపింగ్ లో మీకు నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అంటే 20-30 ట్రాన్స్ఫర్మేషన్స్ స్లోలీ చేంజ్ డైమెన్షన్స్ లో ఉంటాయి. మీకు ఎస్ఈడీస్ ఉంటాయి కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 3, వాటిలో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాం అన్నమాట మనం. ఓకే, నాకు ఇక్కడ 3 టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ సోర్స్ ఉంది. యూ కెన్ గెట్ ది కంప్లీట్ డేటా ఫ్రమ్ ది సింగిల్ సోర్స్, దెన్ ఇన్సర్ట్ ది డేటా టు దిస్ 3 టార్గెట్ టేబుల్స్. ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చూడండి. ఓకే, హియర్ ఇన్ ఏ సింగిల్ సోర్స్ ఇన్ ది EMP table we have various employee details who are working for various departments like 10th department, 20th department, 30th department. The complete information is available in the single source. As per our business convenience, divide that employees based on the department and insert those respective department employee details to the respective target table. Okay. Instead of rotor use rotor transformation. The source is EMP, drag and drop from Mapping Designer. Here we have 3 target tables. EMP and for 10, 20 and as well as 30. Okay. Here read the entire data from the single source and then divide the data into multiple groups based on rotor transformation. So in that rotor transformation we can divide the data, input data into multiple groups, multiple output groups, and for each output group apply the group filter condition. Based on that group filter condition, divide the data in the form of groups. Okay, and move that group of rows to the respective target table. ఇక్కడ మీకు డేటా రిజెక్షన్ అనేది ఉండదు. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద రోటర్ ట్రాన్స్ఫర్మేషన్, RTR rotor transformation. First of all, select the necessary ports from the source qualifier, then drag and drop to rotor transformation. So by default, input group is created in the rotor transformation. Now click on the rotor, go to groups, and this is the add option, add necessary groups. By default group code వస్తుంది. అంటే here ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Give the title for the group. Okay, and enter the group filter condition for each group. ఇక్కడ ప్రాసెస్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే డేటా ప్రాసెసింగ్ ఎలా జరిగిందంటే రో బై రో బేసిస్ జరిగింది. ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఫ్రమ్ దిస్ సోర్స్ qualifier, select set of rows and move that rows to the rotor transformation as an input group. Okay, input group for example 10 rows ఉన్నాయి అనుకోండి. First row verified with the first condition. Okay, first row verified with the first condition. In the first row we have department number 20 for example. Department number is 20 for first row. Then this first condition is failed. Condition fail and matrana data rejection is ఉండదు. That row is not rejected even the first condition is failed. That is verified with the second condition.
Okay, depart number is equal to 20 for the first row. Okay, first condition is failed, but second condition is satisfied. If second condition is satisfied, that row move to the next level of the mapping or insert to the respective target table. Munde insert avadu, select avutundi. Select for the second group, but not verified with the third one. Third one to verify avadu. Okay, it's not verified with the third condition. Okay, in case depart number equal to 30, for example, for the second row or first row then మనం డిస్కస్ చేద్దాం. For first row, depart number is equal to 40, for example. Assume depart number equal to 40 for that respective row, selected row from the previous level of the mapping. The first condition is failed, second condition is also failed, third condition also failed. Then that row move to the default group వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏమైనా డిఫాల్ట్ గ్రూప్ సంబంధించిన రోస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దెన్ మూవ్ దట్ డిఫాల్ట్ గ్రూప్ రోస్ టు ది డిఫాల్ట్ టార్గెట్ టేబుల్. మనం డిఫాల్ట్ టార్గెట్ టేబుల్ కూడా తీసుకోవచ్చు. యూ కెన్ ఇన్సర్ట్ రోస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది డిఫాల్ట్ గ్రూప్ అండ్ ఇన్సర్ట్ దెమ్ టు ది రెస్పెక్టివ్ టార్గెట్ టేబుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కండిషన్స్ అప్లై చేయడం వల్ల ఇది చూడండి ఏమైంది. 3 అవుట్పుట్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి, ఇంక్లూడింగ్ డిఫాల్ట్ గ్రూప్. టోటల్గా 4 ఉంటాయి మీకు. నౌ select the necessary ports from the first output group and connect them to the input ports of the first target table. Next, select the necessary ports from the second output group and connect them to the second target table. And connect the necessary ports from the third output group and connect them to the third target table. And leave the default group. మనకి తెలుసు default group సంబంధించి డేటా ఏమి ఉండదని. ఓకే, ఇది ఎలా తెలుస్తుందంటే డేటాబేస్లో EMP టేబుల్ మీద క్వరీ రాస్తాము, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో. దాని ప్రకారమే డేటా మోడల్ టార్గెట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. దాని ప్రకారం డేటా ఇన్సర్ట్ అవుతుంది. 40 ఉంటే డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. పెట్టలేదంటే లేదు, అయినా అవసరం లేదు అంటున్నాను, నేనే అంటున్నాను అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో లేదు కాబట్టి సోర్స్లో. ఉంటే అప్పుడు ఓకే, అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఎక్స్ట్రా రోస్ వస్తున్నాయి రావచ్చు అనే డౌట్ ఉంటే కనుక, అనే క్వశ్చన్ ఏదైనా రైజ్ అయితే కనుక, ఇన్ కేసు రావచ్చు అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనే క్వశ్చన్ ఉంటే కనుక, అప్పుడు మనం ఇంకొక టార్గెట్ టేబుల్కి డిఫాల్ట్ గ్రూప్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా వదిలేసి ప్రాబ్లం లేదు, ఇప్పుడు లేదు కాబట్టి వదిలేస్తున్నాను నేను అది. ఓకే, అది ఇన్వాలిడ్ ఎందుకు అవుతుంది? అలాగేమో ఉండదు. అలాగేమో ఉండదు. పోర్ట్స్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో పోర్ట్స్ ఎన్నైనా వదిలేయచ్చు కనెక్ట్ చేయకుండా. ఓకే, అవసరం లేని పోర్ట్స్ మనం వదిలేస్తాం, మనం సింప్లీ ఇగ్నోర్ చేయడమే వాటిని, అవసరం లేని వాటిని. ఇన్వాలిడ్ అవడం అలాగేమో ఉండదు. కండిషన్స్ అవి పెట్టకపోతే మీకు ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వ్యాలిడే కదా, ఇది వ్యాలిడ్ మ్యాపింగ్. ఓకే, ఇప్పుడు ఒక న్యూ మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం. ఈ మ్యాపింగ్ని మనం రన్ చేయాల్సి ఉంటుంది. రన్ చేయాలంటే దాన్ని అగైన్ గో టు వర్క్ ఫ్లో మేనేజర్. వీ కెన్ క్రియేట్ న్యూ వర్క్ ఫ్లో ఆర్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో ఆల్సో. ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోలో కూడా మనం ఇంక్లూడ్ చేసేయచ్చు న్యూ మ్యాపింగ్ యాజ్ న్యూ టాస్క్. ఓకే, ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, హియర్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వర్క్ ఫ్లో విత్ సెట్ ఆఫ్ టాస్క్. If any dependency is there between the mappings, actually each task is derived from one valid mapping available in the repository. If you have set of mappings, if you want to run the set of mappings through single workflow, then we can call that mappings. We can create that mappings as session tasks, and we can link them either in a sequential manner or concurrent manner. మనం సీక్వెన్షియల్గా లింక్ చేయొచ్చు లేదా కంకరెంట్గా లింక్ చేయొచ్చు. సీక్వెన్షియల్గా ఎప్పుడు వెళ్తాం, when we can go for to link them in the sequential manner. If there is any dependency between one mapping to the another mapping, ఒక mapping ఇంకో mapping dependency ఉందనుకోండి, then we can go for sequential. Okay, we can connect them in the sequential manner. If there is no dependency between the mappings, all are independent, then we can connect them in the concurrent manner. Concurrent అంటే parallel గా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకేం డిపెండెన్సీ ఏం లేదు కదా, అందుకే మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసేయచ్చు. రన్ అవుతాయి, కానీ ఇండివిజువల్ కూడా రన్ చేసుకోవచ్చు. లింక్ తీయకూడదు, లింక్ ఉండాలి. లింక్ తీయకుండా లింక్ లేకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. వర్క్ ఫ్లో ఇన్వాలిడ్ అయితే రన్ చేయలేము.
లింక్ తీసి రన్ చేయకూడదు అనమాట. ఓకే, లింక్ ఉండాలి. అయితే మొత్తం వర్క్ ఫ్లో రన్ చేయాలన్న రూల్ ఏమి లేదు అనమాట మనకి. ఆల్రెడీ ఇది రన్ అయింది కదా, మళ్ళీ మొత్తం టోటల్ వర్క్ ఫ్లో రన్ చేయకుండా జస్ట్ దీని ఒక్కదాన్ని రన్ చేస్తాం. స్టార్ట్ టాస్క్ అంటే అది ఒకటే రన్ అవుతుంది, మొత్తం రన్ అయిపోతాయి అన్నమాట. స్టార్ట్ టాస్క్ అంటే ఓన్లీ దట్ టాస్క్, స్టార్ట్ వర్క్ ఫ్లో ఫ్రమ్ ది టాస్క్ అంటే మొత్తం. ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇండివిజువల్ ఇప్పుడు ఇది ఒకటే రన్ చేయాలంటే స్టార్ట్ అని కొడితే ఇది ఒకటే రన్ అవుతుంది, రీస్టార్ట్ టాస్క్ అండి. ఇక్కడ రీస్టార్ట్ ఫ్రమ్ వర్క్, ఇక్కడ రీస్టార్ట్ వర్క్ ఫ్లో ఫ్రమ్ టాస్క్ అని ఉంది అనుకోండి, అంటే ఫ్రమ్ టాస్క్, ఈ టాస్క్ నుంచి మనం రన్ చేస్తున్నాం ఏంటి మొత్తం టోటల్ వర్క్ ఫ్లోని. సింగిల్ టాస్క్ మీద రన్ చేస్తే ఫ్రమ్ టాస్క్ అంటే సింగిల్ టాస్క్ అనమాట, అంటే రీస్టార్ట్ వర్క్ ఫ్లో, కంప్లీట్ వర్క్ ఫ్లో, ఇదంతా కంప్లీట్ వర్క్ ఫ్లో అన్నట్టు. ఇక్కడ కొట్టే రీస్టార్ట్, ఇంకా వర్క్ ఫ్లో టాస్క్ తో సంబంధం లేదు, కంప్లీట్ వర్క్ ఫ్లో రీస్టార్ట్ అయిపోతుంది. అది ఇక్కడ చూసారనుకోండి, 14 rows ఎక్స్ట్రాక్టెడ్, 14 rows రిజెక్ట్. ఎందుకని అంటే ఈ హియర్ వీఆర్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ టార్గెట్ టేబుల్స్ కదా, ఆ టార్గెట్ టేబుల్స్ వేరే మ్యాపింగ్ లో యూజ్ చేసినప్పుడు లోడ్ అయి ఉంటుంది డేటా, సేమ్ డేటా లోడ్ అవ్వదు మళ్ళీ. సిస్టమ్ ఇస్ అనేబుల్ టు ఇన్సర్ట్ ది సేమ్ డేటా టు ది టార్గెట్ బికాస్ ఆఫ్ ప్రైమరీకి ఉంటే ఏమవుతుంది, రిపీటెడ్ డేటాని యాక్సెప్ట్ చేయదు, అందుకే అన్ని ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. స్టాటిస్టిక్స్ లోకి వెళ్తే మీకు అన్ని జీరో చూపిస్తాయి ఇక్కడ, ఎందుకంటే ఈ రోస్ ఆల్రెడీ ఉంటాయి ఈ టార్గెట్ టేబుల్స్ లో. ప్రివ్యూ చేసి చూసుకోవచ్చు. రోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం పెంచుకుంటానంటే 10th డిపార్ట్మెంట్ డేటా ఆల్రెడీ ఉంది. 3 employees ఆర్ వర్కింగ్ ఇన్ ద 10th డిపార్ట్మెంట్, ఇంకా 5 employees ఆర్ వర్కింగ్ ఇన్ 20th డిపార్ట్మెంట్, 6 employees ఆర్ వర్కింగ్ ఇన్ 30th డిపార్ట్మెంట్. 3 + 5 + 6 = 14. సోర్సెస్ వచ్చి 14 కదా, 14 రిజెక్ట్ అయినాయి ఎందుకంటే డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి. రెస్పెక్టివ్ టార్గెట్ డేటా ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యి ఉంది, సేమ్ డేటా. ఓకే, అందుకని మీకు డేటా రీఇన్సర్ట్ అవ్వలేదు, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఉంటుంది, అవును అవును అవును. ట్రంకేట్ చేస్తే ఏముందంటే బిఫోర్ ఇన్సర్ట్ ది డేటా టు ది టార్గెట్, రిమూవ్ ది డేటా ఫ్రమ్ ది టేబుల్ ఫస్ట్. Truncate the data from the table. Once data truncated, then only insert the data again. కానీ అది రికమెండెడ్ కాదు, అది స్టేజ్ టేబుల్స్కి ఓకే, ట్రంకేట్ అండ్ రీలోడ్. వర్క్ టేబుల్స్కి రికమెండెడ్ కాదు, ట్రంకేట్ అనేది రికమెండెడ్ కాదు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రీవియస్ డేటా పోతుంది కదా, ప్రీవియస్ డేటా పోకూడదు కదా. అందుకని యాక్చువల్గా ఏంటంటే మనం మ్యాపింగ్ రన్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఏదో 2-3 సార్లు రన్ చేస్తున్నాం, కానీ రియల్ టైంలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ న్యూ డేటా ఫ్రమ్ ది సోర్స్. మ్యాపింగ్ రన్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ న్యూ డేటా. సేమ్ డేటాను మళ్ళీ మ్యానిపులేట్ చేయడం ఎందుకు కదా, అప్పుడు మనకి ట్రంకేట్ అవసరం లేదు. ట్రంకేట్ ఎప్పుడు వెళ్ళాలంటే ఎక్కువ డేటా, హ్యూజ్ డేటా టార్గెట్ టేబుల్ ఉన్నప్పుడు దాన్ని బ్యాకప్ తీసిన తర్వాత, అంటే స్టేజ్ టేబుల్ నుంచి వర్క్ టేబుల్కి డేటా ఫుల్ అయిన తర్వాత స్టేట్ టేబుల్ నుంచి డేటా తీసేయాలన్నమాట, రిమూవ్ చేసేయాలి. అంటే బికాస్ ఆఫ్ వీ డోంట్ వాంట్ టు manipulate that existing data available in the stage tables, we need to remove them and insert the new data from the source, main sources again. అప్పుడు మనం ట్రంకేట్ చేసి రీలోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ ఎనేబుల్ చేయడం వల్ల ఏమైంది, ట్రంకేట్ అండ్ రీలోడ్ అవుతుంది ఇక్కడ కూడా. కానీ వర్క్ టేబుల్స్కి ఎప్పుడు కూడా ట్రంకేట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకూడదు. ఓకే, మనం హిస్టారికల్ డేటాని మెయింటైన్ చేయాలి కదా, అందుకే మనం దాన్ని ట్రంకేట్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమైంది, హిస్టరీ పోతుంది అన్నమాట. మనకి ఎప్పుడు కూడా రీసెంట్ డేటా ఆల్వేస్ అపెండ్ అవ్వాలన్నమాట. ఓకే, ఆల్వేస్ అపెండ్ రీసెంట్ డేటా టు ది ఎగ్జిస్టింగ్ డేటా అవైలబుల్ ఇన్ ద టార్గెట్, అది కాన్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ 14 rows వచ్చినాయి కదా ఇప్పుడు, అంటే ప్రీవియస్ డేటా తీసేసింది, తీసి మళ్ళీ రీఇన్సర్ట్ చేసింది. ఇంకా రేపు కంటిన్యూ చేద్దామండి. ఇక ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసినట్టు సోర్స్ క్వాలిఫైయర్, జాయినర్, ఫిల్టర్ యాజ్ వెల్ రూటర్. ఓకే, మీ దగ్గర ఉందంటారు కాబట్టి నేను ఇవి రికార్డెడ్ వీడియోస్ మీకు పంపిస్తాను, ఇది కూడాను ఇప్పుడు ఈ రోజు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే,
సాఫ్ట్వేర్ కావాలన్నాక నేను ఈ సాఫ్ట్వేర్ మనం డిస్కస్ చేసిన సాఫ్ట్వేర్ని కూడా నేను షేర్ చేస్తాను ఇన్ కేస్ మీకు కావాలంటే, బట్ ఇట్ ఈస్ ఇన్ VMware ఫార్మాట్. ఓకే, అదే మీరు నేను ఏ రోజు ఆ రోజు నేను మీకు పంపిస్తూ ఉంటాను, వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు వాటిని ఒకసారి వాచ్ చేసి ఓకేనా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ట్రైనింగ్ మెటీరియల్ కూడా మీకు షేర్ చేస్తాను, దాన్ని కూడా మీరు చూడండి. అది కూడా నేను పంపిస్తాను, నేను షేర్ చేస్తాను అంటున్నాను. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ నేను షేర్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, వాటిని కూడా చూసి చేస్తూ ఉంటాను. ఓకేనా, మీకు పాసిబిలిటీ ఉంటే కనుక పేమెంట్ రేపు చేయడానికి చూడండి, రేపు మార్నింగ్ అవర్స్లో. ఓకేనా, చెప్పండి. ఓకే ఓకే సరే, సరే అండి. అయితే మనం ఓకేనా, రేపు మీట్ అవుదాం. ఓకే, రేపు 8 కల్లా మీట్ అవుదాం. ఓకే, ఆఫ్టర్ 8 తర్వాత 8:30, 9 అయినా పర్లేదు. ఓకే ఓకే ఓకే.